రాకాస కామెడీ ఫ్యాంటసీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది. సినిమా ఎట్లుంది అంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తున్నాం మనం, వందల కోట్లు అని చెప్తారు కానీ హీరోల ప్లేస్ లో డూపులు ఉంటారు. సంవత్సరాలు వెయిట్ చేసి స్టార్ హీరో తోటే సినిమాలు తీస్తామని చెప్పి హీరోలు నడిస్తే చాలు, హీరోలు సాంగ్ వేస్తే చాలు అని అనుకుంటూ సినిమాలు తీసే ఇట్లాంటి టైంలో ఇట్లాంటి మంచి స్క్రిప్ట్లు మంచి సినిమాలు చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మోడ్యులేషన్ అంటే. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే మనకి ట్రైలర్ లో చూపించినట్టు ఒక ఊర్లో ఒక కోట, రాక్షసులు ఉంటారు. అసలు రాక్షసుడికి ఏం కావాలి, ఆ రాక్షసుడి నుండి ఊరు ఎట్లా బయటపడ్డది అనేది సినిమా. ఈ సినిమాకి డిస్క్లైమర్ ఏంటంటే ఇది హారర్ కామెడీ కాదు, ఫ్యాంటసీ కామెడీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఉంటుంది అక్కడక్కడ. కంప్లీట్ గా హారర్ కోసమే పోతే డిసప్పాయింట్ అయిపోతారు. సినిమాలో కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. మన హీరోకి గెటప్ సీన్ ఉండే సీన్స్ గానీ, హీరోకి వెన్నెల కిషోర్ ఉండే సీన్స్ గానీ, వీళ్ళిద్దరితో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే విఎఫ్ఎక్స్ అని, గ్రీన్ స్క్రీన్ అని తెలుస్తుంటది. రాక్షసుని హైప్ ఇచ్చి కొంచెం సింపుల్ గా క్లోజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. డీటెయిలింగ్ అండ్ లాజిక్స్ కొంచెం మిస్ అయినాయి. అది కాకుండా చూస్తే మంచి టైం పాస్ మూవీ, ఫ్యామిలీ అంతా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.